ఆశా వర్కర్ల ఆందోళనతో కోటి దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కోటిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద వందలాది మంది ఆశాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మాకు వచ్చేది మాత్రం మన 6,000, 7,000, 10,000 కూడా రావట్లేదు. కాబట్టి ఇంత దుర్భాషితమైన పని చేసుకోవద్దు. ఇంత ఘోరంగా ఉంది అసలు. ఇక ఈ పోలీసులు కూడా వీళ్ళు అడవిలలే కదా, అడవిల కోసం అడవిలలో ఆలోచిస్తున్నా. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. కోటి చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు అయితే ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. వారిని పోలీసులు విచక్షణ రహితంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అయితే జరుగుతుంది. ఇస్తామని చెప్పి ఆశా వర్కర్ల ఆందోళనతో కోటి దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కోటిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద వందలాది మంది ఆశాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజువల్స్ మనం చూస్తున్నాం. నిరసన చేపట్టిన ఆశా కార్యకర్తలందరినీ కూడా పోలీసులు దారుణంగా అరెస్ట్ చేయడం జరుగుతోంది. అంటే రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్షిభూతంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఆడవాళ్ళు అనే కనికరం లేకుండా తోటి ఆడవాళ్లే వాళ్ళని అంత దారుణంగా అరెస్ట్ చేయడం జరుగుతోంది. వాళ్ళు అడిగేది ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేయడం జరుగుతోంది. మీకు హామీ ఇస్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, నేను ఇస్తా. మీకు 18,000 డిమాండ్ ఇస్తా, మీరు ఎటువంటి ఇబ్బంది పడదు అంటారు. మీరు ఇక్కడికి రాండి, ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. మేము దానికోసం అని వచ్చినాం. సార్ ఇట్లా లొల్లి చేయాలని కాదు, మా డిమాండ్ సార్ మంచిగా ఒప్పుకున్నాడు, మంచిగా ఇక్కడ చాలా మంది పోలీసు
ఇక్కడ ఒక చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆశా వర్కర్లు అయితే రోడ్డు మీదకి వచ్చి అయితే ధర్నా చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి చెప్పండి అమ్మా, మీరు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? పనికి తగ్గ పారితోషికం అడుగుతున్నాం సార్. ఫిక్స్డ్ జీతం కావాలి మాకు. ఇప్పుడు మీరు ఎవరన్నా అధికారులను కలిసారా? వాళ్ళు ఏమన్నారు? అసలు మీకు ఎటువంటి హామీ ఏమైనా ఇచ్చారా? చేస్తలేరు సీఎం మాకు. ఆశా వర్కర్ల ఆందోళనతో కోర్టు అట్టుడికింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కోటిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద వందలాది మంది ఆశాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చాలని ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కోటిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని పోలీసులు ఎంత దారుణంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది, లాగడం, ఈడ్చడం, ఇవన్నీ విజువల్స్ లో చూస్తున్నాం. సో రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధ పాలనకి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చా? సునీత, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పినట్టు 18,000 ఫిక్స్డ్ వేతనంతో పాటు 50 లక్షల ఇన్సెంట్స్, అటు ప్రమోషన్లు, ఈఎస్ఐపిఎఫ్ తో పాటు ఉద్యోగ భద్రత, అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పెన్షన్, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా తమ ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా ఆశా వర్కర్లు ఈ రోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం కూడా ముట్టడించిన పరిస్థితి. ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య పూర్తిగా తోపులాట అయితే జరిగిందని చెప్పచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు అధికారులకు వ్యతిరేకంగా కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన చేపడుతున్న క్రమంలోనే పోలీసులు ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశా వర్కర్లకు తీవ్రంగా తోపులాట కూడా జరిగింది. అటు మహిళలను చూడకుండా కూడా పోలీసులు వారి పట్ల ఎంతో దారుణంగా కూడా ప్రవర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఈడ్చుకెళ్లి ప్రతి లాడ్చుకెళ్లి కూడా వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని అరెస్టులు చేసినా, తమ నిర్బంధాలు చేసినా కానీ తమ ఆందోళన మాత్రం ఆగదంటూ కూడా ఆశా వర్కర్లు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు జిల్లాలలో ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ కూడా అరెస్టు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ లోపల హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న వారంతా కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కూడా ఇటు డిఎంఎస్ కార్యాలయం కూడా చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో తమకు ఇస్తామని చెప్పిన డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా ఆశా వర్కర్లు పట్టుబట్టిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఇంతవరకు తమ సమస్యల పరిష్కారానికి కనీసం
ఒక కమిటీ వేయలేదు, ఏం లేదు, ఇంతవరకు ఎలాంటి చర్చలు కూడా జరపట్లేదంటే కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఆశా వర్కర్లు నియమిత కార్యాలయానికి చేరుకొని నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు ఇస్తానన్న హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వారికి మహేష్, ప్రభుత్వానికి కనుక చేసే ఉద్దేశం ఉంటే ఇప్పటివరకే చాలా సార్లు ఆశా వర్కర్లు కలిసి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అవేవి చేయట్లేదు కాబట్టి, వాళ్ళు ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు కాబట్టి మేము ఇంతవరకు వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే వాళ్ళు నెరవేర్చాలని చెప్తున్నారు. అంటే పనికి తగ్గ వేతనం కావాలి, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి ప్రభుత్వం చెప్పినవి, అవి మాత్రమే నెరవేర్చాలని చెప్తున్నారు. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఇలా ఎందుకు ఉంటుందంటారు? సో ఇప్పటి వరకు మనం చూసాము, గత కొద్ది నెలలుగా ఆశా వర్కర్లు తమ వేతనాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పలు సార్లు కూడా డిఎంహెచ్ఓ కోటి కార్యాలయంలో ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. పలు దఫాలుగా కూడా వారితో చర్చలు కూడా జరిపారు. చర్చలు జరిపినా కానీ ఇంతవరకు ఒక వాయిదా వేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చేస్తాము, ఖచ్చితంగా మీ సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపిస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా పలు దఫాల చర్చల్లో వారితో చర్చించారు. వారు కొంత వెనక్కి తగ్గారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15 నెలలు అవుతుంది. 15 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు వారి సమస్యలు పరిష్కరించట్లేదు. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ లో ఈసారి వారికి సంబంధించిన అంశాలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు. ఆశా వర్కర్లకు ఇస్తామని చెప్పిన దాదాపు 18,000 కావచ్చు, అంతేకాకుండా 50 లక్షల ఇన్సూరెన్స్ కావచ్చు, ఇటు ప్రమోషన్లు ESI సంబంధించి కూడా ఈ అసెంబ్లీ బడ్జెట్ లో ఇంతవరకు అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఎలాంటి చర్చలు తీసుకురాలేదు. ఎలాంటి సమస్యలపై కనీసం పరిష్కరిస్తామని కూడా వారికి చెప్పకపోవడంతోనే ఆశా వర్కర్లు ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము తమ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఆందోళన ఆపమంటూ కూడా ఆశా వర్కర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. కాళ్ళు చేతులు ఇరగటం ఇంత మాకన్నా ఆశల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని కొట్టిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ ప్రభుత్వం చాలా మోసం చేస్తుంది సార్. మమ్మల్ని వెంటనే ఈ ప్రభుత్వం మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నా సార్. మేము ఆశా వర్కర్లము 2 రోజుల నుంచి చేస్తున్నాము ధర్మ. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? రేవంత్ రెడ్డి సార్ గారు, సీఎం గారు మమ్మల్ని పట్టించుకోండి. మేము రోడ్ల మీద తిరుగుతున్నాము. మేము ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడానికి మేము కావాలి. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? మా బాధలు అర్థం చేసుకుని మేము అప్పుల పాలవుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మా బాధలు వినండి, ఒక్కసారి మమ్మల్ని పిలవండి, పిలిచి మా ఆవేదనను వ్యక్తం చేస్తాము. మమ్మల్ని ఎన్ని రోజులు ఇట్లా రోడ్ల మీద చేస్తున్నారు? మీరు వస్తే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం, కానీ మా కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే, డెలివరీ కేసుకి వెళ్తే 2 రోజులు అక్కడే ఉండాలి. మా పిల్లలు